ప్రభుకు స్తోత్రములు కలుగును గాక. రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానానికి చేరవచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం ప్రియులారా. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరి పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో చేర్చుకొనాను. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి దగ్గరదాపు 10 వచనాల వరకు అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ వచనాల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? జక్కయ్య. ఒక జక్కయ్య అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు ప్రియులారా. ఈ జక్కయ్య అనే వ్యక్తి మరి యేసుక్రీస్తు ఎవరో అని చూడాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఒక దారిలో వస్తున్నాడు, ఆయనను చూడడానికి వెళ్ళాడు, కానీ ఆయన పొట్టివాడైనందున యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయినాడు. అయితే యేసుప్రభుని చూడాలని ఆశ ఉంది కాబట్టి చూసన్నా పోదామని చెప్పేసి ఆలోచన కలిగి మరి యేసుక్రీస్తు ఒక మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని త్వరగా ఒక మేడు చెట్టు కనుగొని మేడు చెట్టు పైకి ఎక్కినాడు. మేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. ప్రజలందరూ కదులుకుంటూ వస్తున్నారు. వారితో పాటు యేసుప్రభు కూడా వస్తూ ఉన్నారు. యేసుప్రభు సరాసరి మన దైవగ్రంథంలో చూస్తున్నాం, జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో అదే చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చినాడు. వచ్చి జక్కయ్యతో చెబుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, మనం దైవగ్రంథంలో చూస్తున్నాం, జక్కయ్య త్వరగా దిగి రమ్మని చెప్పేసి చెప్తా ఉన్నాడు. జక్కయ్యను త్వరగా దిగి రమ్మని చెప్తా ఉన్నాడు. అయితే జక్కయ్య చేసిన పని కూడా మనం చూస్తున్నాం. 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనని ఏం చేసినాడు? చేర్చుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. నేను నీ ఇంట ఉండాలని చెప్పేసి అడిగినప్పుడు ఆయనను చేర్చుకున్నాడు. అప్పుడు యేసుప్రభు చెబుతున్నటువంటి మాట మన 9వ వచనంలో మనం చదవగలుగుతున్నాం. ఏమంటున్నాడయ్యా ఆయన? ఏమంటున్నాడమ్మా ఆయన? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. గమనిస్తున్నారా? యేసు ప్రభు మరి ఈ జక్కయ్యను చూచి చెబుతున్నటువంటి మాట ఏమని అంటున్నాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, మరి ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి చెబుతూ 10వ వచనంలో అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని వ్రాయించాడు, చెప్పినాడు.
కదా. ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచన చేసుకుందాం. మరి జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళగలిగినాడా? మనుషులందరూ అడ్డు వచ్చినారు కదా. ఇంకా దారి పొడుగున చాలామంది ఉన్నారు, ఎన్నో అడ్డంకులు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి పోలేకపోయినాడు. కానీ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చినాడా లేదయ్యా? అమ్మా, యేసు ప్రభు వచ్చినాడా లేదా? యేసు ప్రభు జక్కయ్య దగ్గరకు వచ్చాడు. అందుకే ఇక్కడ వ్రాయించాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కదా. జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు రాకపోతే జక్కయ్య ఏమైపోతాడు? చెప్పుకోకున్నారు. జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు రాకపోతే ఇంకా జక్కయ్య ఏమైపోతాడు? నశించిపోతాడు. కాబట్టి జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. నాడు ఎంతోమంది నశించిపోయే వారిగా ఉన్నారు. దైవ గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనిద్దాం, చూద్దాము. మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలని తెరుద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. కుట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. చాలు. ఇక్కడ ఎవరు నశించిపోతానని దేవుడు రాయించినాడయ్యా? అమ్మా చెప్పండి. అబద్ధములాడేవారు కదా. అబద్ధములాడేవారు ఏమైపోతారు? నశించిపోతారు. మరి దైవ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము, మరి దేవునితో పాటు సంతోషంగా ఉన్నటువంటి దూతలలో లూసిఫర్ అనే దేవదూత కూడా ఉంది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో, ఎప్పుడైతే పాపము అతనిలోకి వచ్చిందో, దేవుడు అతన్ని త్రోసివేసినాడు. మరి త్రోసి వేయబడినటువంటి అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? అబద్ధములు ఆడుతున్నాడు. సర్వలోకాన్ని కూడా అబద్ధాలతో మోసపరుస్తున్నాడా లేదా? మోసపరుచానే ఉన్నాడు. ఆదాము అవ్వల దగ్గరకు వచ్చాడు. ఆదాము ఆ సమయంలో ఎక్కడున్నాడు ఏమో, కానీ అవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? దేవుడు ఈ ఫలాన్ని తినకూడదని చెప్పినాడా? మీరు తినే దినాన నిశ్చయముగా దేవదూతల వలె ఉంటారు, మీరు చచ్చిపోరు అని చెప్పేసి దేవుడు తినకూడదని ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములను తినేటట్టు చేసినాడు. ఎందుకంటే అపవాది వారిని ఏం చేశాడు? మాయ చేశాడు. అబద్ధాలని నిజమని చెప్పే విధంగా నమ్మించి వేసినాడు. అపవాది మొదటి నుండి అబద్ధములాడేవాడు. కాబట్టి ఈనాడు సర్వలోకాన్ని కూడా అపవాది ఏం చేస్తున్నాడు? మోసపరుస్తానే ఉన్నాడు, వాని వశం చేసుకుంటానే ఉన్నాడు. కాబట్టి వాని వశమైన ప్రతి వాడు కూడా ఏం చేస్తున్నాడు? అబద్ధములాడుతూనే ఉన్నారు. కాబట్టి అబద్ధములాడే వారి పరిస్థితిని గురించి దేవుడు ఇక్కడ రాయించాడు. ఏమని వ్రాయించాడయ్యా? అబద్ధములాడేవాడు ఏమైపోతాడు? అది అబద్ధములాడేవాడు నశించిపోతాడండి, నశించిపోతాడు. అందుకే అబద్ధములు ఆడకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. అంతకు మించి ఇంకా ముందుకు పోతే ఇంకా చాలా కష్టమవుతుంది. ఇంకొక మాట మనం దైవ గ్రంథంలో చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. గమనిస్తున్నారా? ఇంకా ఎవరు నశించిపోతారని మనం చదువుతున్నాం? అది పనికి మాలిన వదరబోతు. పనికి మాలిన వదరబోతు ఏమవుతాడు? నశించిపోతాడు. అంటే ముందుగానే యాడ్ చేసినాడు దేవుడు మంచి పదాన్ని కదా. వదరబోతు ఎందుకు వదులుతూ ఉన్నాడంటే పనికి మాలినవాడు కాబట్టి. ఈనాడు దేవుడు చెబుతున్నాడు మనము జ్ఞానము కలిగి మాట్లాడాలని కదా. తన ప్రజలను పరిపాలించడానికి సమూయేలు కూడా దేవుని అడిగింది ఏంది? జ్ఞానము, వివేకమే.
బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామో మాట్లాడే విషయంలో మన మాటలు ఏ విధంగా ఉండమని చెప్పినాడు? మితంగా ఉండాలని చెప్పినాడు. అట్లయితే ఆలోచన చేయండి. మరి ఊరికే మాట్లాడితే, పనికి రాకుండా మాట్లాడితే ఎంత నష్టం. బైబిల్ గ్రంథం చెబుతుంది, వ్యర్థమైన ప్రతి మాటకు మనము లెక్క అప్పచెప్పాలా. మాటలకు ఈనాడు చాలా మంది వాల్యూ లేకుండా చేసుకుంటున్నారు. మాట చాలా విలువైనది కదా. ఒక మనిషి తన మనుగడను చాటించడానికి, తన పేరు ప్రఖ్యాతులు ఖ్యాతి గొప్పగా ఉండడానికి కారణం ఏంది? మాటే. ఆ మాటలో స్థిరత్వం లేకపోతే ఇంకా ఆ మనిషికి సమాజంలో ఎటువంటి విలువ ఉండదు. కాబట్టి ఆలోచన చేయండి, మాట చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ మాటను ఏం చేస్తున్నాడు? వ్యర్థంగా ఉపయోగిస్తున్నాడు, పనికిమాలవన్నీ వదులుతున్నాడు. కాబట్టి ఇలాగ పలికిమాలవన్నీ వదిలేవాడు ఏమైపోతున్నాడయ్యా? నశించిపోతున్నాడు. మరి ఇప్పుడు మన ఇంట్లో ఉండాం, ఊరికి వదులుతుంటే ఇంకా మంచిది కాదు. సమయానుకూలంగా కుటుంబాలను చక్కగా కట్టుకోవడానికి మంచిగా మేలైన వాటినే మాట్లాడాలి. ఎందుకంటే దైవ గ్రంథంలో రాయబడింది, జ్ఞానము చొప్పున ఏం చేయాలయ్యా? కాపురం చేయాలా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. కాబట్టి జ్ఞానము చొప్పున మన మాటలు ఉండాలా. ఒకవేళ అట్లా లేకుండే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళను తిట్టుకుంటా పోతా అంటే ఇంకా మన జీవితాలు కష్టంగా ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ మనం చదువుతున్నాము, పనికిమాలిన వదరబోతూ నశించిపోతాడు. మరొక మాటగా చూద్దాము. కీర్తన 49:20 చరణం. 49వ కీర్తన 20వ చరణం చదవండి అయ్యా. 49వ కీర్తన 20వ చరణం. ఘనత నొంది ఇండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. మరొకసారి చదవండి అయ్యా. ఘనత నొంది ఇండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఇక్కడ గమనిస్తున్నారా? దేవుడు తన ఆత్మ ద్వారా గ్రంథంలో రాయించి తెలియజేస్తున్నాడు, బుద్ధిహీనులైన వారు నశించే జంతువులను పోలి ఉన్నారు అన్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, దైవ గ్రంథంలో మనం చదివితే బుద్ధిహీనుల గురించి ఎన్నో మాటలు రాయబడినాయా లేదయ్యా? మనం చదువుకుంటే ఇంకా దైవ గ్రంథంలో బుద్ధిహీనుల గురించి వ్రాయబడింది. బుద్ధిహీనులు తమ హృదయములు ఎవరు లేరు అనుకుంటున్నాడు? దేవుడే లేడనుకుంటున్నారు. మరి ఆకాశము చేసింది ఎవరు? భూమిని చేసింది ఎవరు? అందులో సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు ఎవరు? వాటంతట అవి ఏవి కలగలేవు కదా. కంటికి కనబడినవి నమ్మితే కంటికి కనబడని కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గాలి ఉంది లేదని మనం చెప్పగలుగుతామా? లేదని చెప్పినంత మాత్రాన గాలి లేకుండా అంటుందా? ఏమ్యా, గాలి ఉంది. ఇంకా మన దైవ గ్రంథంలో చూస్తుంటాం. ఇప్పుడు మన అందరికీ కరెంట్ అనేది కరెంట్ ఉంది కాబట్టి లైట్లు ఫ్యాన్లు అన్నీ వెలుగుతూ ఉంటాయి. కరెంటు లేదని చెప్పగలుగుతామా? కరెంట్ అనేది ఉంది. ఇట్లాగా బ్యాక్టీరియా అనేది ఉంది, అది కంటికి కనపడుతుందా? కానీ రకరకాల జబ్బులను వ్యాధులను తీసుకొని వస్తుంది. మరి కంటికి కనబడేటివే నమ్మితే కంటికి కనబడేవి ఎన్నో ఉన్నాయి కదా. దేవుడు కూడా కంటికి కనబడేవాడు కాడు. కంటికి కనబడేవాడైతే ఒక్కసాట మాత్రమే ఉండగలడు కదా. కంటికి కనబడడు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆత్మరూపిగా ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చదివితే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది కదా. ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు, ఆయన ఎక్కడైనా ఉండగలడు. కాబట్టి మనం ఆరాధన చేస్తుండేది కూడా దైవ గ్రంథం. మన ఊరికి కొంతమంది వచ్చినారు, గెస్ట్ లాగా వచ్చి మేము చర్చి చూడాలనేసి అన్నారు. సర్లే అని చెప్పేసి కీస్ తీసుకొచ్చి మేము చూసినప్పుడు ఏం బొమ్మలు లేవే, ఏం లేదని చెప్పేసి కేవలం వాక్యం మాత్రము చూసినారు కదా. యేసు ప్రభువుకు బొమ్మలు లేవు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన మాట్లాడే దేవుడు కానీ బొమ్మగా ఉండేవాడు కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అది వాక్యమే దేవుడు, అంతేగా కదా. వాక్యానికి ప్రతిరూపాలు ఉన్నాయా? ఇంకా
ఏవి లేవు ప్రియులారా, ఏవి లేవు, ఏవి లేవు ప్రియులారా. వాక్యం మాత్రం చదువుకున్నారు. అట్లా మన ప్రభుకి ఏ ప్రతిరూపాలు లేవు. ఆయన ఆత్మగా ఉన్నాడు కాబట్టి మనం ఆరాధించే వాళ్ళం కూడా వీటిని ఆరాధన చేస్తున్నాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని అన్నాడు. ఈనాడు మనం ఆరాధించడానికి ఎన్నో రోజుల నుంచి ఎన్నో దినాలు మనం ఆరాధన చేసినాం కదా. ఏదైనా మనం ముందు పెట్టుకొని దానికి సాగిలపడి ఆరాధన చేసినామా? లేదు. ఆత్మగా ఉన్న దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించినాం. కాబట్టి ఈ విషయాన్ని ఎవరు నమ్మరు? బుద్ధిహీనుడైన వాడు నమ్మడు. మరి దేవుడే నమ్మని వాడు ఎలాగ రక్షించబడతాడు? దేవుని కాపుదల ఎలాగ పొందగలుగుతాడు కదా? దేవుని భద్రత ఎలాగుంటుంది బుద్ధిహీనునికి? కాబట్టి ఆలోచన చేయండి. బుద్ధిహీనునికి ఎటువంటి కాపుదల ఉండదు కాబట్టి వాడు నశించే జంతువును పోలి ఉంటాడు. ఇంకా దైవ గ్రంథంలోంచి మనము చదువుదాం కొన్ని మాటలు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును. ఇక్కడ గమనిస్తున్నారా? ఏమిటి నశించిపోతానని దేవుడు రాయించినాడయ్యా? అమ్మా చెప్పండి అయ్యా, ఏమిటి నశించిపోతానని రాయించినాడు? సౌందర్యం కదా. మనకందరికీ తెలుసు. మనం అలాగ వెళ్తూ ఉంటే ఇంకా మచ్చులుగా రకరకాల పూలు కదా, పండ్లు ఇలాంటివన్నీ మనకు కనపడతా ఉంటాయి కదా. చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం కదా. గులాబీ పూలను పట్టుకునేటప్పుడు, లేకపోతే ఇంకా రకరకాల పువ్వులను పట్టుకునేటప్పుడు ఎంత అందంగా ఉంటాయి అని చెప్పేసి మనకు అనుకుంటా ఉంటాం కదా. నిజంగానే చాలా అందంగా ఉంటాయి. 1, 2 అయితే ఇంకా ఏమంతా అనిపించదు. కానీ చాలా వరకు ఉన్నాయనుకోండి, వరుసలుగా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఒక మాట చెబుతున్నాను ఏంటంటే, ఉదయంన అవి ఏ విధంగా ఉంటాయంటే చాలా ప్రకాశంగా ఉంటాయి, చాలా సౌందర్యంగా ఉంటాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి దాని పరిస్థితి ఏందయ్యా? దాని పరిస్థితి ఏందమ్మా? అవి ఏమైపోతాయి? నశించిపోతాయి, వాడిపోతాయి కదా. అలాగే సౌందర్యం కూడా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది కూడా ఏమైపోతుంది? వాడిపోతుంది, అది కూడా నశించిపోతుంది. నాడు సౌందర్యాన్ని బట్టి చాలామంది పాపములు చేయడానికి తమ అడుగులు వేస్తున్నారు. అయితే దేవుడు వీటన్నిటిని బట్టి మనల్ని ఏం చేస్తాడంటే తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి మంచి అయినా చెడైనా దేవుని ఎదుట మనం సమస్తమును లెక్క అప్పచెప్పాల్సిందే కదా. దాటిపోయడానికి ఆయన నరుడు కాదు, మభ్య పెట్టడానికి ఆయన నరుడు కాదు కదా. మనుషుల ఎదుటైతే అన్నీ కప్పుకోవచ్చు, కానీ దేవుని ఎదుట ఏమైనా కప్పగలుగుతామా? ఏమయ్యా? పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా అయినా కానీ మోసపరచగలుగుతామా? బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం అందరూ ఎరుగుదాము. అననీయ సప్పిరాలు వాళ్ళు మరి ఒక పొలాన్ని అమ్మి దాని అమ్మగా వచ్చినటువంటి డబ్బులను దేవునికి సమర్పించి మరి ప్రజలందరి ముందర కనపరచాలనేసి అనుకున్నారు. అయితే అలాగ చేయడం మంచిదే, కానీ అందులో కొంత దాచిపెట్టుకొని కదా, దేవుని ప్రజలకు దేవునికి ఏం తెలియదులే అని చెప్పేసి దాచిపెట్టుకొని ఒకరికి ఎరగకోకుండా ఒకరు వచ్చినారు. ఏమైనారు? చివరికి ఏమైనారమ్మా? ఏమైనారయ్యా? హతమైపోయినారు. మనుషుల ముందర మనం అన్నిటిని కూడా కప్పి పెట్టవచ్చు, కానీ దేవుని ఎదుట ఏది కూడా కప్పి ఉంచలే. ఎందుకంటే దైవగ్రంథం చెబుతుంది, ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఈనాడు వ్యాపారాలలో సీసీ కెమెరాలు ఒక మంచి భాగస్వామ్యమైనాయి. అయితే సీసీ కెమెరాలు దొంగతనం చేసిన వారిని ఈజీగా పట్టుకుంటున్నాయా లేదా? ఎవరు తెలియదులే, ఎవరు చూడట్లేదులే అని అనుకుంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసిన తప్పులను పర్టికులర్గా రికార్డ్ చేసుకొని
వాళ్ళు కఠినంగా శిక్షించవచ్చు. అయితే ఆలోచన చేయండి, మనుషుడు నిఘా వేస్తేనే అలాగ కండిపెట్టగలిగితే దేవుడు నిఘా వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి కదా. భక్తుడు అంటున్నాడు, నేను ఆకాశమునికి ఎక్కినా అక్కడ నువ్వు ఉండవు, పాతాళ మందు పండుకొనినా నువ్వు అక్కడ ఉండవు అన్నాడు. కాబట్టి ఆయన కనుదృష్టి ప్రతిదీ కూడా చూస్తూ ఉంది. అయితే పాపం చేసి మనం ఏ విధంగా తప్పించుకోలేం. కాబట్టి దైవోగ్రతకు మనం గురి కాకుండా మన పాపములు ఒప్పుకోవాలా కదా. దైవగ్రంథం చెబుతుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందుతాడు. కనికరం కావాలంటే మరి దేవుని యొద్దకు రావాలి. ఆయన తప్పక కరుణిస్తాడు. ఆయన కనికరము చూపుట యందు ఆయన సంతోషించేవాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇట్లాగా చెప్పుకుంటే ఇంకా చాలా మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే ప్రతిదీ కూడా ధ్యానించి మనం చెప్పుకోవడానికి ఇది సమయం కాదు. కొన్ని మాటలే మనం చదివి త్వరగా ముగించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10-11. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగీలును. చాలు. ఇక్కడ ఏమిటి నశించిపోతాయని చెబుతున్నాడు అంటే, ఇక్కడ వ్రాయించి తెలియజేశాడు, ఆకాశములు కూడా నీ చేతి పనులే, భూమికి కూడా నువ్వు పునాదులు వేసినావు. అయితే అవి ఏమైపోతాయి అన్నాడు ఒకానొక దినాన. అమ్మా ఏమైపోతున్నాయి? అయ్యా ఏమైపోతున్నాయి? నశించిపోతున్నాయి కదా. నశించిపోతున్నాయి ఆకాశములు, భూమి కూడా. ఎందుకంటే భూలోకమందంతటా పాపము నింపబడి, బలత్కారము నింపబడి విస్తరించింది. కాబట్టి ఆనాటి దినాల్లో ప్రజలకు శిక్షగా 40 దినములు రాత్రింబవళ్ళు వర్షం కుమ్మరించబడింది. అలాగా ఆనాడు ఉన్నటువంటి సమాజాన్ని అక్కడ తుడిచివేశాడు ప్రభు. అయితే అది కేవలం కొంతటి వరకు మాత్రమే ఆయన తుడిచాడు. కానీ ప్రభువు రాకడ రెండోసారి రాబోతుంది కదా. నమ్మిన వారిని ఆయన పరలోకం తీసుకోవడానికి రెండోసారి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత భూలోకము ఆకాశములు ఏమైతాయి? మహావేంటముతో లయమైపోతాయి కదా. ఈనాడు గజం స్థలాలకు, లేకపోతే ఇంకా కొంచెం స్థలాలకే కదా గొడవపడి చచ్చిపోతూ ఉంటారు. ఈ ఇంటి కస ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు, ఆ ఇంటి కస ఈ ఇంటి మీదకి వచ్చినప్పుడు ఎంత యుద్ధాలో. ఎన్నో తరాలు గతించిపోయినాయి. వారితో పాటు మనం కూడా ఏదో ఒక దినాన గతించిపోతాం. ఏదైనా మనం వెంట పెట్టుకొని పోగలుగుతామా? భూమి ఉందయ్యా, ఎన్నో యుగాలు ఆదాం మొదలుకొని మన వరకు ఎంతోమంది చచ్చిపోయినారు. నాదనుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు కదయ్యా. యుద్ధం చేసిన వాళ్ళు ఎంతమందో, కానీ వాళ్ళల్లో ఉంటారా నాదని చెప్పిన వాళ్ళు? మా చేతి చెప్తాను అది అంతా నాదే అని. ఉందే ఇప్పుడు ఏమన్నా మాకిచ్చిపోయింది అంతే. అందరు అంతే, ఇంకా నాది అనేసి మనం ఎన్ని యుద్ధాలు చేసినా కానీ ఈ భూమి నిలుస్తుంది కానీ కొంతవరకు. కానీ చెప్పే మనిషి నిలుస్తాడా? నిలబడు. ఈ భూమి ఆకాశములు కూడా ఏమైపోతాయి? నశించిపోతాయి. అట్లాగనే మనుషుడు కూడా నశించిపోతున్నాడు. ఎందుకంటే దైవ గ్రంథంలో రాయబడింది, బైబిల్ గ్రంథంలో మనం చూడుస్తున్నాము, పాపము వలన, అపరాధం వల్ల మీరేమైనారు? చచ్చిన్నారు, నశించి ఉన్నారు అన్నాడు. మరి ఇలాగ నశించిన వారి దగ్గరికి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలోనికి రండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదా? నేను చాలు. యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డాడు అంటే నశించిన గొర్రెలను
ఏం చేయడానికయ్యా? రక్షించడానికి ఆయన పంపబడ్డాడు. అందుకే లూకా రాసిన సువార్తలు కూడా మనం చదవగలుగుతున్నాం. 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెతిక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపముల చేత అపరాధముల చేత మనిషి నశించిపోతున్నాడు. నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. నా పాప శిక్ష ఆయన మీద వేసుకున్నాడు కదా. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, పక్కన ఆ బల్లెపోటు, దేహం మీద 39 కొరడా దెబ్బలు, చేతుల్లో కాళ్ళలో చీలలు దించబడ్డాయి. మన పాపాలకు రావాల్సినటువంటి శిక్ష యేసుక్రీస్తు పొంది ఆ శిలువలో మన పాపముల కొరకై ఏం చేయబడ్డాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం ఆయన మృతిని గెలిచి తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఈ ప్రభు యందు విశ్వాసం వచ్చిన వారిని ఆయన కృపచేత ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తున్నాడు. అపరిశుద్ధులమైనటువంటి వారిని ఆయన పరిశుద్ధ పరుస్తున్నాడు. అందుకే దైవ గ్రంథంలో మెయిన్ పాఠంలోనికి మనం వచ్చి ముగించుకుందాం. చూద్దాము లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం. రండి త్వరగా. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 9-10 వచనాలు మనం మరొకసారి చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. గమనిస్తున్నారా? జక్కయ్య నశించిపోతాడని ఎరిగినటువంటి ప్రభు జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు అతని దగ్గరికి రాగా అతడు తన చేసినటువంటి తప్పులన్నీ ఆయన అందరి ఎదుట ఒప్పుకున్నాడా లేదయ్యా? ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పినాడు. అన్నిటిని ఒప్పుకున్నాడు. ప్రభువుని తన ఇంటిలో చేర్చుకున్న తర్వాత ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి ఈ లోకంలో ఉండి నువ్వు నశించిపోతున్నావని యేసు ప్రభుని యుద్ధకు పంపబడ్డాడు కదా. పంపబడిన ఈ ప్రభువును నువ్వు చేర్చుకుంటే నీకేమొస్తుందయ్యా? ఏమొస్తుందమ్మా? రక్షణ వస్తుంది. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నిర్లక్ష్యం చేయక యేసు ప్రభు నమ్ముకొని ప్రభు రాజ్యానికి వారసులు అనేకులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఒకవేళ రక్షించబడినటువంటి మనము ఎక్కువగా ఆత్మలో అభివృద్ధి పొందుతూ ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టుదాం. ప్రభు తన మాటలు మన కొరకై దీవించునుగాక. మన స్థానిక సంఘ పెద్దలు పౌలే గారు ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. ప్రేమగల నాయన, జీవముగల తండ్రి, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, దురస్థలమైన మమ్మల క్రీస్తు యేసు ప్రభు అమూల్యమైన రక్తముతో మమ్మల సమీపస్తులుగా చేసిన విధానానికి స్తోత్రములు. నాయన, పగులంతట్లు కాపాడి రాత్రి కోడిక సమయములు దేవ ఆత్మ అయిన దేవుడవు ఆత్మరూపిగా నాయన మాలు సంచరకరువుగా ఉండి ఆత్మానుస్వరంగా ఈ కోడికి అంతట్లో ప్రభువా నువ్వు నడిపించిన విధానానికి స్తోత్రములు. నిదాసుని నీ వాక్యపక్షాన్ని నిలబట్టుకొని నిజమైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో నిజమే స్వామి ఆ యొక్క నాయన జక్కయ్యను ప్రభువా పిలిచిన గొప్ప దేవుడు. నిజమే తండ్రి, ఆ యొక్క మార్గం మధ్యన పోతుండగా అవును నాయన జక్కయ్య యేసు ఎవరో చూడవలెనని ఆశగా ఆ యొక్క తపనతో నాయన మేడి చెట్టు ఎక్కి ఉండగా నిజమే స్వామి ఆ మేడి చెట్టు దగ్గరకు పోయి జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, దిగు అని చెప్పినప్పుడు నాయన సంతోషముగా జక్కయ్య నాయన నిన్ను చేర్చుకున్నట్టు నీ గ్రంథములు మేము చూస్తున్నాం. నిజమే స్వామి, ప్రభువా బలమైన దేవుడవు, సృష్టికర్త అయిన దేవుడవు, సర్వాధికారి అయిన గొప్ప దేవుడవు నాయన, నీకు స్తోత్రములు.
నశించిపోయిన వాటిని ఎతికి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన అయినా మరి దాసుని ద్వారాగా మరి లోతైన సత్యాలు, మర్మాలు, పరలోకపు వర్తమానములు, నిత్య జీవపు గల మాటలు ఈ దాసుని ద్వారాగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నిజమైన అయినా భూమి, ఆకాశములు, ఆ యొక్క పంచభూతములు మరి ఆ యొక్క దేవుని ఉగ్రతకు మరి లయమైపోతాయని చెప్పి నాయన నిదాసుని ద్వారాగా మాతో మాట్లాడిన విధానాన్ని స్తోత్రములు. మరి ప్రభువా నాయన ఇవన్నీ ఒకప్పుడు మరి ప్రభువా లయమైపోయేటివి. నాయన స్థిరమైన రాజ్యము కొరకు, ఆ యొక్క పరలోక పట్టణము కొరకు నాయన ఆ అబ్రహాము మహారాజు ఆ యొక్క పరలోకపు పునాదుల పట్టణము కొరకు ఎదురు చూసుకున్నట్లు మేము కొడుకు ఆ రాజ్యం కొరకు నాయన ఎదురు చూసుకునేటట్లు మాకందరికీ సహాయం చేయమని, కృపశుభమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నాయన అన్ని విషయములలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. మరి ప్రభువా నీ సన్నిధి నుండి మేము చెదిరి వెళుతుండగా నీ దీవెనలతో మమ్మల్ని పంపమని, ఇందు మూలముగా నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.